హాయ్ అండి. ఎన్నాళ్ళు ఇది తెలియక ఎంతో కష్టపడి ఎంత ఇబ్బంది పడ్డామో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం ఎక్కువగా వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాగా మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్‌లో ఉండేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ. నాకు తెలియక నేను ఎక్కువగా ఇలానే క్యారీ బ్యాగ్స్‌లో ఉంచేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకునేదాన్నండి. అవి 2 డేస్‌కు, 3 డేస్‌కి అలా ఉండేయి. ఇలా 3 డేస్‌కైతే ఇలా కుళ్ళిపోతూ ఉండేయండి క్యారీ బ్యాగ్స్‌లో. అలా చాలా సార్లు జరిగాయి. సరే అని నేను ఇలా ట్రై చేశాను. చాలా చక్కగా వర్క్ అయిందండి. ఇలా మన వెజిటబుల్స్ ఏవైనా కూడా ఆకుకూర ఏదైనా కూడా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ గాని, న్యూస్ పేపర్ గాని వేసుకొని దానిపైన కూడా ఒక పేపర్ పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా పాడవకుండా అలానే ఉంటాయండి. సో, యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా న్యూస్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి కూరగాయలు ఏవైనా పాడైపోకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.